దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. అక్టోబర్ 18. ఎస్ సార్, ఎస్ సార్. సీట్లు ఉన్నాయి సార్, దీని కంటిన్యూషన్. ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు, మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు, కానీ బహిర్గతం చేయలేదు. 42,000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద మీరు స్టాండ్ అయ్యండి నెక్స్ట్. ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు, బారింగ్ బ్లూ మీడియా. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్ కెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడ ఎవడి పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈ రోజు మేము బయటకు తీసుకున్నాం. అన్ని బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. దాని తర్వాత నేను స్పందిస్తాను. ఎవరమ్మా? టైం విల్ టెల్ అన్న. ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్? 100% ఇస్తాం. ఎందుకు కంగారు? మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు? ఏడు తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి, 2 సంవత్సరాల మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు, ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఒకే 1 నెల తీసుకుంది. 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం. వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం. మేము పెంచుతాం, ఇస్తామన్నా, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం, డౌట్ వద్దమ్మా.